వంశీ. విజయ్ గారు, వంశీ. మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్, అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు? టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్. యుద్ధం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు? ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్వే ఉంటుంది రూట్ కాజ్. మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది. హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు, యాస కుందియా, రాయలసీమ యాస మార్చారు కదా, అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది. అసలుకి బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాసతో ఉన్నటువంటి సినిమానా అది, ఆ డైలాగ్ అది? నేను అనంతపూర్లో చదివినానన్నా, సో ఇంకా యాస అంటే ఇష్టము. తిరుపతిలో ఉంటేవి అట్లా మాట్లాడిన అంతే. అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస ఉండబోతుంది? లేదు, నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తాడా, అందుకు విజయ్ 2 years కదా ఇది. హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు? ఎందుకంటే 2 years ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా. హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్? నేను ఎంజాయ్ చేస్తాను వర్కౌట్, నాకు ఇష్టం. ఫిట్గా ఉండడం, రెడీగా ఉండడం. ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా, మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి. యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు. ఆల్రెడీ ముందే వార్లో హాలిడేలు ఉండవు, ఆల్వేస్ రెడీ ఉండాలి. సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఇందులో ఎల్టీటీని కూడా టచ్ చేశారా ఏమైనా? సారీ, ఎల్టీటీని ఏమైనా టచ్ చేశారా ఇందులో? ఆ పాయింట్ ఏం టచ్ చేయలే. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ.